పక్కకు వచ్చేసాను బ్రదర్. వెనక్కి రా కెమెరా ఫోన్ వెనక్కి కెమెరా చూడు కెమెరా వెనక పెట్టు. సార్ ఒక్క నిమిషం తీసుకో శివయ్య. ఓకే రండి నడుచుకుంటూ వచ్చాను. మీరు పక్కకు వాళ్ళు రాకుండా మీరు వస్తే ఏం లాభం ఉండదు కదా. అలా అలా నేను కొంచెం సైడ్కి వచ్చాను. మీరు కొద్దిగా వెనక్కి వచ్చేస్తే అంటే సెకండ్లు మేము వెళ్ళిపోతాం. 2 నిమిషాలు మాకు వదిలేస్తే మేము వెళ్ళిపోతాం. తీసుకోండి తీసుకుని మళ్ళీ దొరకవు. ముందు పోయి పిలవండి. ముందు పోయి పిలవండి. ముందు పోతుంది. ముందు పోయి పిలవండి. ముందే భయ్యా మీరు కొంచెం రండి స్లోగా వచ్చేసారు. అన్న మీరంతా కొంచెం ముందు వచ్చేస్తే సారు మేడం ఇద్దరు వచ్చేది వస్తుందన్న. లెటర్లో కూడా ఇచ్చాము రాసింది. కలశోద్భవ జగపాదక వినిపాదక రుచినాటక కలహాటక కలశనోదక ధనోనపాదక మహాపదామయ విహామనోదిత సకల భువన వినిత కుమార ధారా విధాన తీర్థ దక్షిణస్య ధరణ జల గణ సకల హలకలిల శుభసలిల గతమోహన వివిధమన అతిచతుల రుచిరతర విలోకన మాత్ర విధలిత ఎవరున్నారా మూడో జనరేషన్
స్ట్రాంగ్ పెట్టేశారా? గ్యాస్ గుర్తుకే ఓటేయాలి. నా ముందు అందుకే సాఫ్ట్ తెచ్చుకున్నాం. కింద కాల్స్ అర్జెంట్ వెళ్ళాలి. పండగ పండగ నిజంగా నేను ఎప్పుడు ఏమి చేయను. రెస్టా రెడీ చేసుకోయా. రెడీనా? మీరు వచ్చేసేనా? ఓం నమో వెంకటేశాయ. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్నికల సందర్భంగా ఈరోజు తిరుమల కొండపైన తిరుమల వాసుల దగ్గర స్థిరవాసులని ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు తిరుమల ప్రాంతంలో ఇంటింటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అధ్యక్షులు పురంధేశ్వరి గారు, అదేవిధంగా మోదీజీ గారు, వీళ్ళందరి ఆశీస్సులతో జనసేన అభ్యర్థిగా తిరుమల తిరుపతి అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. తిరుమల వాసులు, తిరుపతి వాసులను కోరుకునేది ఒకటి, ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో అందరూ బాగుండాలని, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో ఉండాలనేసి కూడా కోరుకుంటూ మంచి భవిష్యత్తు రాష్ట్రానికి రావాలని, తిరిగి కలిగించాలని వెంకటేశ్వర స్వామిని కూడా తెల్లవారితో పూజలు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అభ్యర్థిస్తున్నామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. సెలవు తీసుకుంటున్నాం. వెంకటేశయ్య ఈరోజు ప్రచారంలో భాగంగా మన తిరుమలలో ఈరోజు ప్రచారం అభ్యర్థి అయినటువంటి మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీధర్ వర్మ గారు, ప్రెసిడెంట్ అయినటువంటి రాజు వారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ సభ్యులంతా కూడా కలిసి ఈ రోజున ఈ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ తిరుపతి అనేది రెండు కూడా మరి తిరుపతి అనేది మొదటి మెట్టు, తిరుమల అనేది మనందరికి కూడా
మన కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ప్రదేశంలో ఈ రోజున ఎంత తిరుమల తిరుపతి పవిత్రత ఎంత దెబ్బతినింది అని ఈరోజు మన తిరుపతి ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకే కాకుండా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల ప్రశస్తాన్ని తిరుమల పవిత్రత ఏ విధంగా ఇప్పుడున్నటువంటి యాజమాన్యం కానివ్వండి ఇప్పుడున్నటువంటి అధికారులు కానివ్వండి దెబ్బ తీశారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అదే కాకుండా ఈ రోజున చైర్మన్ కానివ్వండి ధర్మారెడ్డి ఈవో గారు కానివ్వండి వారు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి వారు మేము తిరుమల వాసులకి స్థానికులకి అది చేసాం ఇది చేసాం అంటున్నారు కానీ అవన్నీ కూడా మాటల వరకే పరిమితం అయ్యాయి, ఇంతవరకు చేతుల వరకు రాలేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతున్న తరుణంలో తప్పకుండా ఇక్కడ తిరుమలలో మాకు మెజారిటీ వస్తుంది. ఈ మెజారిటీనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజారిటీ ప్రభుత్వం కూడా ఫామ్ కాబోతుందని ఆ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేమంతా కూడా ఆశిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం.